అనలిస్టులు చెబుతున్న మాట ఏంటంటే ప్రతిరోజు కూడా జరుగుతున్న స్కామ్స్లో మోసాలు ఎక్కువగా చదువుకున్న వాళ్ళే. చదువు లేని వాళ్ళు చేసే మోసాలు చిన్న చిన్నవి ఉంటాయి. అందుని బట్టి ఎవరో అన్నారు, చదువు లేనోడు రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్తే అక్కడున్న చిన్న చిన్న మేకులు నట్లు పట్టుకెళ్తాడండి ఇంటికి. చదువుకున్నవాడు రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్తే మొత్తం ట్రాక్ అంతా పట్టుకుపోతాడట. అది జరుగుతున్న విషయం. చదువు లేని వాళ్ళు చేసే మోసాలు చిన్నగా ఉంటాయి, కానీ చదువు ఉన్న వాళ్ళు చేసే మోసాలు ఉంటాయి చూసా, చాలా చాలా పెద్ద పెద్ద మోసాలు. ఈ రోజుల్లో ఒకటి నేను చెప్తాను, జాగ్రత్తగా మీలో కొంతమంది అయినా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని. 10,000 రూపాయలు కనుక మీరు మాకు ఇచ్చారంటే వారం రోజుల్లో మీకు ₹1,00,000 ఇస్తాం. ఎందుకంటే మేము ఆ 10,000ను ఎక్కడో ఇన్వెస్ట్ చేసి మీకు ఇస్తామనగానే కొంతమంది అప్పులు చేసి మరి ఆ 10,000 పంపించేస్తున్నారు. పంపించగానే ఏం చేస్తారో తెలిసే వాళ్ళు, నీ మీద నమ్మకం కుదుర్చుకోవడానికి 10,000 నువ్వు ఇస్తావు కదా, 15,000 పంపిస్తాను నీకు, అప్పుడు నీకు నమ్మకం కుదురుతుంది. అమ్మా 10కి 15 వచ్చేసినాయి మనకి, ఇంకా జీవితంలో మనకు మంచి ఛానల్ దొరికేసిందని చెప్పి ఇప్పుడు వాడు చేసే ప్లాన్ అంటే 10,000కి మేము 15,000 పంపించాం కాబట్టి నువ్వు ₹1,00,000 పంపించావంటే ఎంత వస్తాయి? 1,50,000 అనగానే మరి ఇక్కడ నమ్మకం కుదిరింది కదా 10,000 దగ్గర. అందును బట్టి ₹1,00,000 అప్పు చేసి తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వగానే 3 రోజులు అయిన తర్వాత చూస్తూ ఉంటారు 1,50,000 పడిపోద్ది. ఇప్పుడు కంకటాల్లో పట్టుచీర, ఆ తర్వాత అక్కడ ఒక జ్యువెలరీ, ఇవన్నీ కొనాలని రకరకాల ప్లాన్లన్నీ వేసుకున్న తర్వాత 3 రోజుల తర్వాత ఫోన్ చేస్తే మీరు సంప్రదించాలనుకున్న నంబరు స్విచ్ ఆఫ్ చేయబడింది, మీరు మీ ఇంటి ముందుకు వచ్చి తూర్పు వైపు ఎక్కడుందో చూసి ఒక్కసారి దండం పెట్టి లోపలికి వెళ్ళిపోండి. అంతకుమించి ఏమైనా పడుతుంది? ₹1,00,000 అయితే 1,50,000 3 రోజులు ఇస్తారు నీకు ఎవరైనా, తప్పు కదా. ఉద్యోగాల మీద మోసాలు. మీకు ఉద్యోగం కావాలంటే ఇదిగో 15,000 ముందు డిపాజిట్ కట్టండి, ఉద్యోగాలు ఉన్నాయి, ఇక్కడ 100 ఉద్యోగాలు ఉన్నాయి, మీకు పంపిస్తాం ఉద్యోగాల్లో అనగానే డబ్బులు పంపించేసి ఆ ఉద్యోగాలు రాక చాలామంది. ఒక రిలయబుల్ సోర్స్ ఉంటే దట్స్ ఓకే. ఆ ఎంట్రన్స్ ఫీజులో లేకపోతే అప్లికేషన్ ఫీలో అలాంటి ఏమైనా కట్టడంలో తప్పని నేను అంటలేదు, కానీ కొంతమంది ఇలాంటి స్కామ్లు ఇవన్నీ చేసేవాళ్ళు. జాగ్రత్త సుమా. లెస్ అయిన జ్ఞానము దేవుని దగ్గర నుండి వచ్చే జ్ఞానం, పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఇవ్వబడిన జ్ఞానాన్ని మన హృదయంలో పెట్టుకున్నప్పుడు అలాంటి మోసగాళ్ల చేతిలో పడకుండా నీ జీవితం కాపాడుకుంటావు, భద్రపరుచుకుంటావు. దానియేలు బహు శ్రేష్ఠుడని బైబిల్లో రాయబడింది. ఎందుకు దానియేలు శ్రేష్ఠుడంటే దైవికమైన జ్ఞానాన్ని తన హృదయంలో ఉంచుకున్నాడు కాబట్టి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. బబులోను దేశాన్ని కొనుపోబడ్డాడు దానియేలు మరి అతని స్నేహితులు. వాళ్ళకి రాజుభోజనం వస్తూ ఉంది. రాజుభోజనం తినడం తప్పని బైబిల్ అనలేదు, కానీ ఆ రాజుభోజనం ఎక్కడి నుండి వచ్చిందంటే విగ్రహాలకు అర్పించి పట్టుకొచ్చారు ఆ భోజనాన్ని. అందుకని వద్దన్నాడు. మేము తినే ఆహారం ద్వారా మాకు వచ్చే బలాన్ని మేము వాటికి మహిమనివ్వడానికి ఇష్టం లేదు మాకు. అందుని బట్టి సింపుల్ మీల్, లెట్ మీ సే వెజిటబుల్స్ ఏవైతే ఉంటాయో ఆ శాకాహారాన్ని మాకు ఇచ్చేయండి, విగ్రహాల దగ్గర పెట్టిన మాంసాహారం మాకు అక్కర్లేదు అని దానియేలు నిలబడ్డాడు. అయితే 10 రోజుల తర్వాత పరీక్షించమన్నాడు. మమ్మల్ని 10 days తర్వాత మీరు పరీక్షించండి అన్నప్పుడు 10 రోజుల తర్వాత వారిని పరీక్షిస్తే వారి ముఖాలు ఎలా ఉన్నాయని చెప్పండి? ప్రకాశించాయట. ఆ క్రింద వచనాలు మీరు ఇంటికి వెళ్తారు చదవండి. డానియల్ 1:20లో మాట ఉంటుంది, వారు కల్దీ దేశంలో ఉన్న గొప్ప గొప్ప జ్ఞానవంతుల కన్నా, గరడి విద్య కలిగిన వారికన్నా, వారికన్నా వీరికన్నా దానియేలు మరియు అతని స్నేహితులు ఎన్ని ఇంతలు శ్రేష్ఠులను ఉంది అక్కడ. చదివారా మీరు బైబిల్లో? 10 అంతలు శ్రేష్ఠులు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. 10 times better than anybody. ఎందుకోసం తెలుసా? వారు అంత ఎక్సెల్ అవ్వడానికి కారణం వారు ఏ జ్ఞానాన్ని తమ హృదయంలో పెట్టుకున్నారో, దైవికమైన జ్ఞానం. బబులోను రాజు అయిన నెబుకద్నెజరుకి దర్శనం వస్తే, స్వప్నం వస్తే దాని భావాన్ని, ఆ కళను మరియు భావాన్ని కూడా చెప్పగలిగేంత జ్ఞానం దానియేలు సంపాదించాడు. నెబుకద్నెజరే కళ వచ్చిందట. ఉదయం లేచేసరికి కళ ఏం చేశాడు? మర్చిపోయాడు. అందరినీ పిలిచి అన్నాడు, నాకు రాత్రి కళ వచ్చింది, అదేంటో చెప్పండి అన్నాడు. ఎవరు చెప్పగలుగుతారండి? రాత్రి మీకు దేని గురించి వచ్చిందో కళ? ఇండియా గురించి వచ్చిందో, అమెరికా గురించి వచ్చిందో, లేకపోతే ఎవరి గురించి వచ్చిందో మాకేం తెలుసు? మీరు కళ చెప్పండి, భావం చెబుతాం. నో, కళ మర్చిపోయాను. మీరు కళ చెప్పాలి, భావం చెప్పాలి, లేకపోతే మీరు బ్రతకడానికి వీల్లేదు. రాజుగారు కోపం వస్తే దెబ్బలు కొదువు అన్నట్టుగా ఇంక ఈయన కోపం వచ్చి జ్ఞానవంతులు అనే టైటిల్ ఉన్న వాళ్ళందరినీ కూడా చంపేసేయండి అనగానే దానియేలు దగ్గరికి వచ్చారు. అయ్యా, ఇది పరిస్థితి, గివ్ మీ సమ్ టైమ్, I will inquire at the feet of my God. నా దేవుని పాదాల దగ్గర కనిపెడతాను. వచ్చాడు, కళ చెప్పాడు, కళ భావాన్ని చెప్పాడు. దేవుడు దానియేలుని హెచ్చించాడు. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటో తెలుసా? దానియేలులో దేవుని జ్ఞానం ఉంది, దైవికమైన జ్ఞానం ఉంది.